హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అరిష్ట బ్లాగ్. ఈరోజు నేనైతే మీకైతే మిర్చి బజ్జీ ఎలా చేసుకోవాలని అయితే చూపించబోతున్నాను. ప్లీజ్ మీరైతే వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో మొత్తం చూసేయండి. ముందుగా అయితే దానికోసం అయితే 1 కప్పు వరకు శనగపిండి తీసుకున్నాను. అలాగే ఒక పావు కప్పు వరకు అయితే మైదా పిండి తీసుకున్నాను. అలాగే మరొక పావు కప్పు వరకు అయితే బియ్యం పిండి తీసుకున్నాను. 3 పిండిలు తీసుకొని అందులోకి మనమైతే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత ఇందులోకి మనమైతే సరిపడా కారం వేసుకోవాలి. కొంచెం కారం మనం సరిపోను వేసుకోవాలి. కారం వేసుకున్న తర్వాత కొంచెం పసుపు, చిటికెడు కలర్ కోసము, అలాగే రుచికి సరిపడా సాల్ట్, కొంచెం అంటే కొంచెం వంట సోడా, ఇవి వేసుకొని ఒకసారి మనమైతే కలిపేసుకోవాలి. అలా బాగా కలిపేసుకున్న తర్వాత మనం ఇందులో వాటర్ వేసుకుంటూ మన బజ్జీ కన్సిస్టెన్సీకి సరిపడేలాగా పిండి బ్యాటర్ని అయితే కలిపేసుకోవాలి. వంట సోడా వేయడం వల్ల అయితే బజ్జీలు అయితే బాగా పొంగుతూ బాగా వస్తాయి. దానికోసం అయితే వంట సోడా తప్పకుండా అయితే వేసుకోవాలి. లేదు మాకు పొంగనవసరం ఉంటే లేదు అనుకుంటే మామూలుగా సరే వేసుకోవచ్చు. మనమైతే వాటర్ వేసుకుంటూ పిండిని అయితే మంచిగా కలిపేసుకోవాలి. అలా కలిపేసుకొని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత అయితే మిరపకాయలను అయితే ఇలా ఘాట్లు పెట్టేసుకొని అందులో మనకి ఇష్టం ఉంటే చింతపండు పేస్ట్ అయినా పెట్టుకోవచ్చు. నాకు అంత టైం లేదు అని అనుకున్నాం కాబట్టి నేనైతే అప్పటికప్పుడు చేసుకోవాలని అనుకున్నాము. దానికోసం అయితే కొంచెం సాల్ట్ అయితే పెడుతున్నాను. ఎందుకంటే మిర్చి చేదు అనేది లేకుండా సాల్ట్ పెడుతున్నాను. తర్వాత ఆలు బజ్జీ కోసం అంటే ఆలు అయితే రౌండ్గా కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అయితే స్టవ్ ఆన్ చేసేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసేసుకొని స్టవ్ పైన ప్యాన్ ఏదైనా కడాయి లాంటిది పెట్టేసుకోవాలి. కడాయి పెట్టేసుకొని దాంట్లో మనకు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ అయితే బాగా వేడెక్కాలి. బాగా వేడైపోయిన తర్వాత మనం ముందుగానే కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి, ఆలుగడ్డ అవన్నీ దగ్గర పెట్టేసుకొని ఆయిల్ వేడైపోయిన తర్వాత మనమైతే ఒక్కొక్కటిగా తీసుకొని ఆయిల్లో వేసేసుకోవాలి. పిండిని మరొకసారి మంచిగా అలా కలిపేసుకొని మనం మిర్చి అయితే తీసేసుకొని ఒక్కొక్కటి 1 సైడ్ పిండి ఉండాలి, 1 సైడ్ ఓన్లీ మిర్చి కనిపించేలాగా వేసుకుంటే మిర్చి లోపల వరకు బాగా కుక్ అయ్యి టేస్ట్ అనేది బాగుంటుంది. అలా అయితే వేసేసుకోవాలి. చూడండి నేను చూపిస్తాను ఇప్పుడు. సేమ్ అదే ప్రాసెస్లో వేసేసుకోండి. అలా మనము మిర్చి అందులో ముంచి తర్వాత పైకి తీసేటప్పుడు అయితే గిన్నెకు 1 సైడ్ అలా రాయడం వల్ల పిండి అనేది అక్కడ నుంచి ఊరిపోవడం వల్ల మిర్చి అనేది బాగా లోపల వరకు కుక్ అవుతుంది. అలా వేసేసుకోవాలి. సేమ్ అన్నీ అలాగే వేసేసుకొని కొంచెం ఇప్పుడైతే మంటని మరీ హైలో పెట్టుకోవద్దు, కొంచెం మీడియంగా పెట్టుకొని మంచి లోపల వరకు కుక్ అయ్యేలాగా వేయించుకోవాలి మిర్చీలని. బాగా మంచిగా 2 వైపులా టర్న్ చేసుకుంటూ వేయించుకోవాలి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో కదా మిర్చీలు. అలా బాగా మంచిగా వేయించుకోవాలి. మంచిగా రెడ్డిష్గా వచ్చిన తర్వాత ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. చూడండి ఇప్పుడైతే రెడీ అయిపోయినాయి. మనమైతే ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. అలాగే సేమ్ ఇదే ప్రాసెస్లో అయితే అన్ని మిర్చీలు అయితే వేసేసుకోవాలి. అలాగే ఆలు బజ్జీలు గిట్ట పిండిలో డిప్ చేస్తూ ఆయిల్లో వేసేసుకోవాలి. చూడండి ఎంత బాగున్నాయి కదా మిర్చీలు అయితే. సేమ్ అన్ని మిర్చీలని ఇలాగే వేసేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ అయితే మనమైతే ఆలు బజ్జీలను అయితే వేసేసుకుందాము. ఆలునైతే కట్ చేసుకున్న తర్వాత అయితే ప్లేట్లో పెట్టుకోవద్దు, వాటర్లో వేసుకోవాలి. ఎందుకంటే నల్లగా అయిపోతే ఆలుగడ్డ ముక్కలు.
తర్వాత మనమైతే ఇప్పుడు బజ్జీలాగా వేసేసుకోవాలి. ఇవి సేమ్ అలాగే బాగా రెండు వైపులా వేయించుకొని మంచిగా వేగిన తర్వాత రెండు వైపులా బాగా లోపల వరకు కుక్ అయిపోయిన తర్వాత తీసేసుకోవాలి. చూడండి, సేమ్ అన్నీ ఇలాగే వేసేసుకోవాలి. మన దగ్గర ఉన్న పిండి బ్యాటర్ని మొత్తం ఇలాగే వేసేసుకుంటూ బజ్జీలు అయితే వేసేసుకోవాలి. ఎప్పటికీ బయట నుంచే తెచ్చుకోకుండా అప్పుడప్పుడు మనం ఇలా ఇంట్లో ఇటు చేసుకొని తింటే టేస్ట్ హెల్తీకి హెల్తీ. ఆయిల్ ఫుడ్ హెల్తీ అని చెప్పను, కానీ మనం ఇంట్లో చేసుకున్నైతే బయట తెచ్చుకున్న దానికన్నా కొంచెం అన్నా హెల్త్కి మంచిదని చెప్తున్నాను. సేమ్ అన్నీ ఇలాగే చేసేసుకుని ఆయిల్ అయితే ఎక్కువ పీల్చదు. అన్నీ అలాగే వేసేసుకొని ఈవినింగ్ టైం చాయ్లోకైనా తింటే చాలా చాలా బాగుంటుంది. ప్లీజ్ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవైతే మిగిలిన కొంచెం పిండిలో అయితే కొంచెం కొత్తిమీర పుదీనా వేసేసుకొని ఇలా ప్లేన్ బజ్జీలాగా వేసేసాను. అంతే. ఇప్పుడైతే ఈటింగ్ టైం. బాయ్. మరి ప్లీజ్ లైక్ చేయొచ్చు కదా.